హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచి. ఈనాటి మన పెరటి రుచిలో భాగంగా హైదరాబాద్లోని బండ్లగూడకు వచ్చేస్తాం. బండ్లగూడలో ఉంటున్న లక్ష్మి గారు వారి పెరటి తోటని పరిచయం చేయడానికి మనం ఆహ్వానించారు. మరి వారితో మాట్లాడుతూ వారి పెరటి తోటని పరిచయం చేస్తున్నాం. కమా లెట్స్ గో. లక్ష్మి గారు నమస్తే అండి. మరి ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. సో మీకు తెలిసిందే క్రితం ఎపిసోడ్లో కూడా మనము ఈ సెగ్మెంట్ కంటిన్యూ చేస్తున్నాము. సో మరి ఈనాటి మన ఎపిసోడ్లో మన ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు మీరు క్వశ్చన్ లాగా? ఇగో ఈ మొక్క చూపిస్తున్నానండి. ఓకే, రెడీగా ఉంది. సో ఈ మొక్క ఈ మొక్క చూసి ఇది ఏంటో ఆన్సర్ ఏంటో గెస్ట్ చేయండి. దీనికి పువ్వు లేదు, ఏమి లేదు, ఏంటండి హింట్ ఇస్తారా పోనీ ఏమన్నా? హింట్ ఇస్తా అంటే వింటర్ లో పూస్తుంది, పెద్ద పెద్ద పువ్వులు పూస్తాయి. వింటర్ కటింగ్ ద్వారా ప్రొపగేట్ అవుతుంది. ఓకే ఓకే, సో వింటర్ లో వస్తుంది, పెద్ద పువ్వు వస్తుంది. కలర్స్ కూడా మనకి 10-15 కలర్స్ దొరుకుతాయి ఇందులో. ఇంతకంటే ఎక్కువ హింట్ ఇవ్వలేము. 10-15 కలర్స్ అంటే అంటే నాకు తెలిసి 10-15 కలర్స్ వస్తాయి. ఓకే 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 ఫైన్. సో ఆన్సర్ గెస్ట్ చేస్తూ ఉండండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాం. ఓకే, తోటలోకి ఎంటర్ అయిపోదామని. నా దగ్గరే ఉన్నాయి 10-15 కలర్స్ ఇవి. అవునా? ఓకే ఫైన్. సో ఓకే చూద్దాం. ఓకే, సో చెప్పాం కదా మొత్తం ఇంటి నిండా చెట్లు ఉన్నాయి. ఇంటి బయటికి రాగానే చిన్న ప్లేస్లో కూడా మొక్కలు పెట్టేశారు. సో ఇక్కడ సపోటా. ఓకే, ఇదేంటి? పాల సపోటా. ఇలా పొడుగ్గా వస్తే పాల సపోటా అన్నట్టు. ఎస్, ఇక్కడ కాయలు ఉన్నాయి. సో పొడుగ్గా వచ్చి అయిపోయినండి. అవి అయినట్టేనండి, ఇంకా కావాలా? ఇది ఇంకో చావాలండి, పండలేదు ఇంకా. ఇది ఈ పైన టిప్పు ఊడిపోతుంది కదా, ఆ టిప్పు ఊడిపోతే అయినట్టండి. పెద్దగా కోసి పెట్టేసిన పడుతుంది. ఓకే ఫైన్. సో మంచిగా పనస సారీ మన సపోటా. అలాగే ఇక్కడ చిన్న చిన్న ఈ మొక్కలు ఇవేంటండి? క్రోటన్స్ పెట్టేశారు. సో చిన్న బాటిల్ ఇది బాటిల్లో పెట్టేశారా? ఇది బాటిల్. సో వాటర్ బాటిల్ ఉంటే దాని పైన ఇట్లా కట్ చేసి డిజైన్ కట్ చేసి పెట్టేశారు. ఓకే ఫైన్ సూపర్. సో ఇదండి కనకాంబరం. ఇది ఏమో రణపాల. ఓకే, ఈ రణపాలకు కొద్దిగా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అంటారు కదండి. కిడ్నీ స్టోన్స్ కొద్దిగా వాటర్ రణపాలకు తీసుకు వేడి నీళ్ళలో వేడి చేసి తాగితే కిడ్నీ స్టోన్స్ పోతాయి అంటారు. సరే, నేచర్ కి అయితే ఆ పవర్ ఉంటది. పోతుందా లేదా తర్వాత ప్రతి మొక్కలని ఏదో ఒక మెడిసిన్ ఉంటుంది. దాన్ని కనుక్కుంటే సరిపోతుంది. కనుక్కుంటే తెలియాలి ప్రాపర్ గా దాన్ని ఎట్లా యూస్ చేయాలి అనేది. సో ఇక్కడ ఏ మొక్కకి వాల్యూ లేదనే లేదు. ఇది క్రోటన్. ఇది పామ్ చెట్లు, పామ్ ట్రీస్. ఇది కూడా ఏదో క్రోటన్. ఇది మళ్ళా శంఖపుష్పాలు ఉన్నాయంటే ఎక్కడ పడితే అక్కడ లేచిపోతాయి. ఒక చెట్టు ఉందంటే మొత్తం ఆటోమేటిక్ గా శంఖ పుష్పాలు మొత్తం సీడ్స్ తోటే కదా ఒకటి తర్వాత ఒకటి వచ్చేస్తుంటాయి. అవే అయిపోతాయి. మనం అయిపోయినాయి. ఇప్పుడు ఈ మధ్యన 6 కలర్స్ 7 కలర్స్ వస్తున్నాయి. ఒకప్పుడు బ్లూ వైట్. సో అక్కడ తమలపాకు అదే క్రీపర్ రోజ్ కూడా ఉంది. ఓకే ఓకే. సో కంచి వచ్చేసి అలా కట్టించారు దానిపైన పాకించడానికి మొత్తం మళ్ళీ పాకిద్దామని పెట్టారు. ఓకే, ఆర్చ్ పెట్టారు కాబట్టి ఆర్చ్ లాగా. కానీ రాధా మనోహరం కూడా మీరు పాకించొచ్చారు. చూగానే మొట్టమొదటి లేనప్పుడు నేను అక్కడ పాతేశాను. ఓకే ఓకే. ఇంకా అక్కడి నుంచి తీయలేదు. ఇప్పుడు డబుల్ పెటల్స్ రాధామాధవ్ వస్తుంది కదా, అది ఐడియా తీసుకొచ్చి పెడదామని. మంచి ఐడియా. సో పామ్ ట్రీస్ మొత్తం ఇక్కడ కవర్ చేస్తాయి. ఓకే, ఇది జిజీ ప్లాంట్. ఎస్, జిజీ ప్లాంట్. దాని కూడా ఏం అవసరం లేదు, పెట్టినామంటే అది మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. దాంట్లో అది పని చేసుకుంటే కటింగ్స్ తోటి అయిపోతుంది. ఒక్క చెట్టు కొన్నాను నేను, 6 చెట్లు వేసాను. సో ఇది మామిడి చెట్టు, సువర్ణ రేఖ మామిడి చెట్టు అంటాం కదా. అవునండి, సువర్ణ రేఖ ఎర్రగా ఉంటుంది పండు. సో పెట్టి ఎన్ని రోజులు ఏందండి ఇది? ఇది 6 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల నుంచి కాపు వస్తుంది. పళ్ళు తింటున్నా, కాయలు తింటున్నా. పళ్ళు కాయలు రెండు తింటున్నా. ఇక వెనకట్లు గులాబీ సీజన్ కానీ పోయాయి అవన్నీ. ఓకే ఓకే. నీడ వచ్చేసి పోయి. ఇదేమో మన
తోతాపురి అంటాం అండి అది. పెద్ద కాయలు వస్తాయి కదా, అవునవును, తోతాపురి తోతాపురి. అది. సో ఇక్కడ అది ఫుల్ చెట్టు నిండా కాయ వస్తుంది సీజన్. మొన్ననే ఇంకా 2-3 కాయలు ఇంకా ఫ్రిడ్జ్ లో పడి ఉన్నాయి. అన్ని వచ్చేసాయి అనమాట. తినలేక పంచిపెట్టాం తిన్నా. అసలు బయట అయితే మొత్తం ఎట్లా కాయలు తీసుకొచ్చి వాటిని కెమికల్ వేసి పండించి ఇచ్చేస్తారు. బట్ ఇది ఫ్రూట్. బియ్యంకాయ నీళ్ళు మజ్జిగ. సూపర్. నిమ్మకాయ ఏమేమి వస్తారండి? మజ్జిగ ఉండిపోతుంది. వారం మజ్జిగ తీసుకుంటాం, వెన్న తీసుకుంటాం. ఆ మజ్జిగలో ఇంత పసుపు, ఇంత ఇంగువ, కొంచెం కారపొడి, పురుగు ఏమైనా ఉంటే పోతుంది కిందని. ఓకే, అంటే అది మనం స్ప్రే చేస్తే చేయొచ్చు, కానీ మనకు అందులో మొక్కకే వేసేస్తాను. సో రెమెడీ అన్నమాట అది. సో పుల్లటి మజ్జిగ, పసుపు, ఇంగువ, కారం. అంటే కొద్దిగా ఘాటు కారం లాంటివి వేసామంటే మనం కిందని పురుగులు ఏమైనా పట్టి అంటే పోతాయి. డైరెక్ట్ అంటే మనం మొక్క మొదల్లో పోసేస్తే పురుగు ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. కొత్త చిట్కా. కొత్తది కాదండి. ఓకే, ఫైన్, సూపర్. సో అలాగే గొబ్బి చెట్టు, ఇది ఎర్ర గొబ్బి. డిసెంబర్ ఎర్ర డిసెంబర్ పూలు అంటారు కదా. డిసెంబర్ పూలు కార్తీక నెలలో వస్తాయి. సో అలాగే గేట్ పెట్టేశారంటే ఇవన్నీ కోయకుండా ఉండడం కోసం గేట్ పెట్టించుకున్నారా? కాదు, మేము గేట్ పెట్టుకున్నాం ముందు నుంచి. ఆ లాస్ట్ టైంకి ఇబ్బంది అనిపించి తీయించేసాడు మొన్ననే. నెల 2 నెలలు అయింది. లేకపోతే మాకు గేట్ ఉంటే సేఫ్టీగా ఉండేది. సో అటు కూడా మొత్తం ఇవేనండి? నేను పెట్టినవి అన్ని మా హస్బెండ్ పెట్టినవి. ఓకే, సో ఇది మందార కూడా కరెక్ట్ కెమెరా ముందే ఉంది. మందార చక్కగా, అంటే అది రెక్క మందార అంటారండి దాన్ని? ఇది రెక్క మందార, రోజు దేవుడి పూజకి. ఓకే, రెక్క మందార. సో ఇక్కడ స్పెషల్ గా ఫుల్ కాయలు ఉన్నాయి. ఇది ఈ చెట్టు గురించి చెప్పండి. ఇది వాక్కాయ చెట్టు అండి. వాక్కాయ అడవిలో పెరిగే చెట్టు ఇది. ఓకే, నేను తీసుకొచ్చి ఇక్కడ వేసాను. ఇంట్లో వేసేసారు మీరు? ఇంట్లో వేసాను. సో వాక్కాయ తింటే మంచిది అంటారు కదండి? మంచిదే అండి, సీజన్ కాయ. దీని వల్ల మంచి కూడా మనకి సి విటమిన్ ఉంటుంది. మంచిది, పుల్లగా ఉంటుంది. ఈ మధ్య బయట అమ్ముతున్నారు కూడా. ఇంత ముందు కనబడకపోయేవి ఇప్పుడు కనబడుతున్నాయి. ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి. సో ఈ చెట్టు నిండా ఉన్నాయండి కాయలు, చక్కగా ఉన్నాయి. మంచిగా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అయితే అసలు ఇదైపోయి, ఇది కూడా ఎండిపోయి అంటే కొమ్మ వీళ్ళు బండి పెట్టేటప్పుడు కొమ్మ. ఓకే, ఇది అయినట్టుంది. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. చిన్న ఇంకా పూతుంది, పిందెలు, అన్ని రకాలు ఉన్నాయి ఇందులో. ఎన్ని రోజులు ఏంటంటే పెట్టిది? ఇది 5 ఏళ్ళు. వాడతారండి కాయలు? పచ్చడి చేసుకుంటాం, పప్పులు వేసుకుంటాం. కొబ్బరికాయ పచ్చడి చేసుకుంటాం కదా, చింతపండు అంతా ఇది వేసుకుంటాం. ఓ సూపర్. చింతపండు బదులు ఆల్టర్నేట్ ఇది వేసుకుంటాం. పుల్లగా ఉంటుంది. కాయ దించేస్తారు పైన పైన ఉంది. దీనికి పుల్లగా ఉంటాయి. ఓకే, ఇట్లా పాలు వచ్చేసి తినేచ్చండి? పర్వాలేదు, చేసేయచ్చు. మీరు పట్టుకెళ్తా అంటే నేను కోయిస్తాను. లోపల గింజ ఉంటుంది. ఇదంతా ఇట్లా పాలు వస్తుంది. ఇట్లా కట్ చేస్తే రాదు, గింజలు ఉంటాయి. ఆ గింజలు తీసి పడితే. ఓకే, సూపర్. కొరికిందంటే పుల్లగా ఉంది నాకు. వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తా. ఈ పని వాళ్ళందరూ కూడా మధ్య మధ్యలో లంచ్ టైంలో కూర్చొని టైం పాస్. అంటే అన్నం తిన్నాక ఒక డెజర్ట్ లాగా ఏదో ఫ్రూట్ తింటే మంచిది అన్నట్టు వచ్చి కోసుకొని తినేస్తున్నారు. జామ్ లాగా కూడా చేసుకోవచ్చు. మనం బెల్లం పంచదార వేసి జామ్ చేసుకోవచ్చు. మన చెర్రీస్ అవి వీటితోటి తయారవుతాయి. ఓకే, ఫైన్. బత్తాయికాయ కూడా ఉంది. ఒక కాయ కనిపిస్తుంది. బత్తాయి ఒకటి ఉంది. జామకాయ కూడా ఉంది. జామకాయలు ఉన్నాయి. ఇక్కడ జామకాయ ఇక్కడ ఉందండి ఒకటి. కోసుకోవచ్చు. కోసుకోండి కానీ చూసుకోండి. అందులో కొంచెం పండిందంటే పురుగు ఉంటుంది. ఉంటుందా? పచ్చికాయ అలాంటివి కూడా తింటే మీకు బాగుంటుంది. కాయ చూడండి, ఇక్కడ ఒక అయింది, అక్కడ ఒక అయింది, అక్కడ పైన పండింది. ఇది కూడా పండింది. ఇది కూడా కొంచెం పండిన కాయలు తీసుకుంటే ఇలా జాంకాయ చెట్టు మీద నుంచి కట్ చేసుకొని తింటే అది వేరే మజాగా ఉంటుంది. ఇవ్వండి, మేము అలాగే తినేస్తున్నాండి మీ కాయ. తినండి. ఒకటే ఇంకా ఇది శంకు పుష్పం. చాలా బాగుంది. వైట్
ఇది మళ్ళీ కరివేపాకు అంతగా అదే వచ్చింది. అక్కడ చిన్న ఉసిరి, అదండి మామిడి అల్లం. మామిడి అల్లం, అదే చూస్తున్నా అల్లం లాగా. మామిడి అల్లం అది. సో అది అల్లం మనకు కంప్లీట్ అయినట్టు ఎలా తెలుస్తుందండి మనం? చిట్ట ఆకులన్నీ ఎండిపోతాయండి. ఆకులు ఎండిపోయినట్టు తెలుస్తుంది అంటే అల్లం అయిపోయినట్టు. అల్లం అయిపోయినట్టు. సో మామిడి అల్లం, రైట్ రైట్, సూపర్. సో ఇక్కడ మీకు ఇది మామిడి చెట్లే, అన్ని మామిడి చెట్లు. అన్ని మామిడి చెట్లు. సో ఇక్కడ అంతా మీరే, ఇలా ఇదంతా మీరే పెట్టారు ఓపిక్గా? మీరు సార్ పెట్టారండి? సార్ 3 ఏళ్ళ దాకా ఉండే సార్. 3 సార్ పేరేంటండి? సుబ్బారావు. సుబ్బారావు గారు. సుబ్బారావు గారు, లక్ష్మి గారు. సుబ్బారావు. ఓకే, సుబ్బారావు గారు, లక్ష్మి గారు ఇద్దరు కలిసి ఈ అడవిని ఏర్పాటు చేశారు అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. సో ఇక్కడ మళ్ళీ అడవిని బృందావనంగా ఏర్పాటు చేశారు. బృందావనంగా ఏర్పాటు చేశారు. ఓకే, అలాగే ఇక్కడ అన్ని మల్లె చెట్లు. మల్లె చెట్లు. సో లోపల కూడా కొన్ని ఉన్నట్టున్నాయి కదండి? లోపల ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మీరే పెట్టినవి? ఇవన్నీ కూడా నేను పెట్టింది. రోడ్డు మీద మొక్కలకి కార్ ఆపుకుంది, కటింగ్ చేసుకుని పట్టుకొచ్చి పెట్టుకున్నాను. ఓ ఇవా? అచ్చా, రోడ్డు మీద వెళ్తుంటే కార్ కటింగ్ చేసి పెట్టేస్తారు. కార్ నుంచి దిగి కట్ చేసి పెట్టుకొచ్చాం. సో అది మనకి చెట్టు, మునగ చెట్టు. ఓ మునగ చెట్టు ఇప్పుడు చాలా డిమాండ్ ఎక్కువ. ఇది కూడా చింత చెట్టు. ఓకే, చింత చిగురు తీసుకోవడానికి. ఓకే, మునగ చెట్టు చాలా బాగుంది, సూపర్ గా వచ్చింది. ఇక్కడ చాలా పెద్దది ఉందండి, కట్ చేసేసి వైర్లు అడ్డు వస్తున్నాయని కట్ చేసేసి. ఓకే, మునగ చెట్టు ఎట్లా మనం పెట్టుకోవచ్చండి? మునగ చెట్టు మునగ కటింగ్ అవుతుందంటే విత్తనాలు ఉంటాయి. ఓకే, కటింగ్ తోటి కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ అన్ని క్రోటన్. ఇది గన్నేరు. ఇది గన్నేరు, మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుంది. సో ఇది పూజకి మనకు వస్తుంది. ఏ మొక్క అండి ఇది? గన్నేరు. గన్నేరు, బిల్ల గన్నేరు. హిందీలో అయితే చంపా అంటాం అంటారు, కానీ మంచి స్మెల్. ఇక్కడ దగ్గర రాగానే స్మెల్ వస్తుంది. గట్రా ఉంటాయి ఇవి. అవును, దేవుడి పూజకి మంచి స్మెల్ వస్తుంది. సో దీన్ని ఎట్లా ప్రాపగేట్ చేస్తాం? కటింగ్ ఏనా? ఓకే, సీడ్స్ కూడా ఉంటాయేమో, నేను కటింగ్ నేను అన్ని అడుగుతున్నాను. ఎందుకు అంటే నేను కూడా కటింగ్ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాను. పట్టుకెళ్ళాలి, కటింగ్ ఇంత మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఇట్లా పెట్టుకోవడానికి పని చేస్తుంది. మంచి స్మెల్ వస్తుంది, సూపర్. అటు కూడా ఉన్నాయి, చెప్పు. వాకాయ ఎన్ని లేవండి, ఇప్పుడు మనం కోసేసాను నేను కాయలు. ఏమో మేము ఉన్నప్పుడైతే ఇన్ని కనిపిస్తున్నాయంటే కనిపిస్తుంది. ఇగో ఇక్కడ నుంచి కూడా కాయలు, చాలా కాయలు ఉన్నాయి, వాకాయలు. ఇంకా ఇది సంపెంగ, అక్కడ ఉంది మొక్క. ఇది పల సంపెంగ, ఇది లవండర్ ఏదో అంటారు. ఇది సంపెంగ. సో ఈ అరుగులు మీరే ఎంచుకున్నారండి? మేమే వేయించుకున్నాం. సో అరుగుల మీద ఇట్లా కూర్చోడానికి పోయి మొక్కలు పెట్టేసుకున్నారు అనమాట, కూర్చోవలసిన అవసరం లేకుండా. సో అటు కూడా పెరిగినాయి. ఓకే, సో వీటికి ఇది పళ్ళ సంపెంగ. వీటికి పాములు వస్తాయంటారు కదండి ఈ స్మెల్ కి? ఇవి లేకపోయినా పాములు వస్తున్నాయండి, ఇవి ఉంటేనే పాములండి. ఇది సంపెంగ, పళ్ళ సంపెంగ. సో వీటి కూడా మన సీతాఫల చెట్టు. ఓకే, సీతాఫల చెట్టు. అది మలబరి పెరిగిపోయింది కానీ కాయలేదు. అది ప్రూనింగ్ చేస్తే చక్కగా వస్తుంది కానీ మగ అంత పెద్ద పైకి వీటిని మెయింటైన్ చేయడానికి మీకు ఎవరెవరు హెల్ప్ఫుల్ గా ఉంటారండి? ఎక్కువగా వెంకటే హెల్ప్ఫుల్ గా ఉంటాడు. ఓకే, అంటే మన దాన్ని ఏమంటారు, కటింగ్ చేయడం, దాన్ని గడ్డలు పట్టి తీయడం. ఓకే ఓకే, మిగతా మొక్కలు అవి తేడా, నీరు అది పెట్టడం మా అబ్బాయి మా కాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళని కూడా పిలుద్దామా? పిలవండి, ఇందాక నుంచి పిలుస్తాం, వాళ్ళు రావట్లేదేంటో. పిలుద్దాం. సో లక్ష్మి గారికి హెల్ప్ చేయడానికి వెంకటయ్య కదా, వెంకటయ్యను వాళ్ళ కోడలు ఉన్నారు. మీ పేరండి? నా పేరు అంజనీ లలిత. అంజనీ లలిత గారు. సో ఏంటండి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు లక్ష్మి గారు. సో మీ హెల్ప్ ఎలా ఉంటుంది ఇక్కడ? ఆవిడ మహారాణి, మేము సేనాపతి, అంతే. మేము లాజిస్టిక్స్ మాత్రం చూసుకుంటాము, మిగతా పని ఆవిడది, మా వెంకటయ్యది. ఓకే, మేము ఆవిడ ఏమైనా కావాలి అంటే అది తీసుకురావడము, ఆవిడతో సంకోచడం మా పని. ఇంకా మిగతావన్నీ వాళ్ళు చూసుకుంటారు. మిగతా వాళ్ళు చూసుకుంటారు కాకపోతే అది ఫ్రూట్ కానీ ఫ్లవర్ కానీ వచ్చినాక దాన్ని ఆస్వాదిస్తారా లేదా? బ్రహ్మాండంగా. నేనైతే కోసేస్తాను. మా అత్తయ్య గారు ఒక్కొక్కసారి గొడవ పెట్టాను, కొయ్యొద్దు అన్న, చెట్టుకి బాగుంది అంటే. పూలు ఈ గార్డెనర్స్ అంతే అండి, చెట్టు మీద ఉంటేనే వాళ్ళకి ఆనందం. అంతే, ఒక్క గులాబీ కొయ్యనియరు మమ్మల్ని, ఒక పువ్వు ముట్టుకొనియరు, ఒక పండు ముట్టుకొనియరు. కాకపోతే ఆవిడ చూస్తే ఆవిడకి తోచినప్పుడే కొయ్యాలి, ఆవిడ తోచినప్పుడే మేమైనా చెయ్యాలి. బట్
ఎస్ ఆల్ ఇన్ ఆల్ మేము అన్ని ఆవిడకి ఏం కావాలన్నా మేము ఆవిడకి లాజిస్టిక్ గా వెనకాల ఉంటాము, సపోర్ట్ గా. మేము ఇద్దరం వర్కింగ్, బయటికి వెళ్ళిపోతాము. మీ హస్బెండ్ పేరండి? ఆయన పేరు రవికిరణ్ అండి. రవికిరణ్ గారు. ఓకే. సో మేము పొద్దున 9 అయిందంటే మేము ఇద్దరం ఆఫీస్ లోకి వెళ్ళిపోవాలి. ఆఫీస్ కి వెళ్ళిపోయాము అంటే ఇంకా అక్కడి నుంచి ఈవిడ వాళ్ళ మొక్కలు అవన్నీ చూసుకోవాలి. ఓకే. మీ మనవరాలు పేరండి? ప్రణవి అద్విక. ప్రణవి అద్విక. సో మీ మనవరాలు ఏం చేస్తుంది? మొక్కలు అంటే చిన్నపిల్లలు కదా, ఆమె కొయ్యదు, ఎవరైనా వచ్చినా కొయ్యని. సూపర్, మీకు మంచి గార్డ్ అండి. ఓకే, సూపర్. ఏం చదువుతుంది ఇప్పుడు? యూకేజీ చదువుతుంది. యూకేజీ, వెరీ గుడ్. సో అలా మీకు ఇప్పుడు మీకు ఫ్రెండ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు యూకేజీ పిల్లలు ఇప్పుడు మీరు ఇద్దరు సేమ్ ఏజ్ అంటారు ఇప్పుడు యాక్చువల్ గా. చిన్న గార్డెనర్ అన్నమాట. అవును, చిన్నపిల్లలు కూడా ఇప్పుడిప్పుడే మనం ఇలా నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కొద్ది పెద్దగా కొద్ది అలవాటు చేసుకుంటారు. చేస్తుంది, నాతో పాటు ఏదో ఒక పని చేస్తుంది. నేను మొక్కలు బాధేళ్ళంటే వెనక నుంచి వచ్చి పీక్ పెడుతుంది, అది మళ్ళీ తీసుకొచ్చి ఇంకో దగ్గర పాడుతుంది. అలవాటు చేస్తే ప్లేస్ బాగాలేదని ఇంకో ప్లేస్ లో పెడుతుంటది. సో అలాగే వెంకటయ్యతో మాట్లాడదాం. ఓకే వెంకటయ్య, నువ్వు ఏం చేస్తావు ఇక్కడ? ఏం హెల్ప్ చేస్తావు? మా చెట్లు తెస్తే గాది తీసి చెట్లు పెడతా, నీళ్లు పెడతా, గడ్డి సాఫ్ చేస్తా, గడ్డి నీరు పెడతాడు. ఏంటి అంటే నీ సొంతంగా ఏమైనా మొక్కలు పెట్టుకున్నావు ఇక్కడ? నాకు నచ్చినవి కూడా తెచ్చి పెట్టి. ఏం పెట్టినావు? పేరు తెలియదు. గన్నేరు చెట్లు ఏవో పెట్టాడు, ఈ గన్నేరు తనే పెట్టాడు. నేను పెట్టినాయే ఇక్కడ ఒకటి. మంచిగా అంటే ఇప్పుడు మొక్క పెట్టంగానే మొక్క వచ్చింది అనుకో, మంచిగా అనిపిస్తుందా? నాకు పువ్వులు అంటే ఇష్టం, అమ్మకి ఎట్లా ఇష్టం, నాకు కూడా ఇష్టం పువ్వుల చెట్లు అంటే. నాకు కూడా ఇష్టం. తను కూడా యూట్యూబ్ చూస్తుంటాడు ఇంట్లో కూర్చొని, చూసి నాకు నచ్చినవి ఇక్కడ. మీ ఐడియా ఉంది, ఆయన ఇద్దరు కలిపి చక్కగా చేస్తున్నారు అనమాట. సూపర్ సూపర్. ఇట్లనే హెల్ప్ చేస్తూ ఉండు అమ్మకి. సో మంచిగా ఇట్లనే గార్డెన్ మంచి పచ్చిగా కలగలాడేటట్టు చూస్తూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. లక్ష్మి గారు అన్నారు ఇది పెద్ద పువ్వు వస్తుంది, 10-15 కలర్లు వస్తాయి అన్నారు, వింటర్లో వస్తుంది అన్నారు. ఆన్సర్ చెప్తారా? చెప్పేయమంటారా? చెప్పేసేయండి. దీని పేరు డాలియా అండి. డాలియా. ఎస్, మన డాలియా అంటే అన్ని డాలియా చూస్తే అన్ని పెద్ద పెద్దవి చూస్తూ ఉంటాం బేసిక్ గా. బయట పెద్ద పెద్దగా వస్తుంటాయి, ఇలా చిన్నగా ఉండదు, పెద్ద ముక్కుడు దానికి ఇది ఉంటుంది. ఇది సాప్లింగ్. ఇది సాప్లింగ్స్. ఓకే. ఇది ఇప్పుడు దీన్ని తీసి మనం కటింగ్స్ తీసి మనం పెడితే కొన్నాళ్ళకి మొక్క ఇది అవుతుంది. దాన్ని మళ్ళీ కటింగ్ చేస్తే చెట్టు ఊపిరిగా ఇదిగా వస్తుంది. ఓకే ఓకే. సో ఇవి సాప్లింగ్స్. దీనికి మెయిన్ ఏంటంటే మస్టర్డ్ కేక్ వేయాలి. ఓకే, మస్టర్డ్ కేక్ వేస్తే ఇది బాగా ఫ్లవర్స్ బాగా వస్తుంది. డాలియా మంచి పెద్ద పువ్వు వస్తుంది కదండి. పెద్ద పువ్వులు, అంత సైజ్ పువ్వులు వస్తాయి. ఓకే. సో ఇది ఏం కలర్? అంటే కలర్ ఏముంటుందా? కలర్ అంటే చాలా కలర్స్ ఉన్నాయి నా దగ్గర. 10-15 కలర్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇదేంటి సాప్లింగ్స్ వేరే వాళ్ళకి ఇవ్వడానికా లేకుంటే మీరు అలా? లేదు, అడిగితే ఎవరైనా వచ్చి అడిగితే నేను ఇస్తాను. ఓకే ఓకే. సో వేరే వాళ్ళు అడిగితే కూడా ఇస్తారు, కాకపోతే రెడీ చేసి పెట్టుకున్నాను. రెడీ చేసి పెట్టుకున్నాను. నేను కూడా వేరే చేసుకుని పెట్టుకుంటాను. సో సాప్లింగ్స్ అంటే ఇప్పుడు దీన్ని కటింగ్ ద్వారా సాప్లింగ్స్ వస్తుంది. ఇది ఇప్పుడు ఇలా తీసేసాం అనుకోండి, ఇది పెట్టామంటే మనకు వచ్చేస్తుంది. అయ్యో దేవుడా. ఈ గార్డెనర్స్ అందరూ టపటప తీసేస్తుంటారు, మనకేం బాగా భయం అవుతుంటే పాపం ఇది వస్తుందా రాదా అని. లేదు, వచ్చేస్తుంది. గ్యారెంటీ నేను ఇస్తాను మీకు. అవునా? ఓకే. సో ఇది నా కోసమే. కలర్ ఏది వస్తుందో నాకు తెలియదు కానీ గ్యారెంటీ. ఎన్ని రోజులకు వస్తుందండి ఇది? ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవ్వగానే వస్తుందండి. ఓకే. సో ఇది నా కోసమే రైనీ సీజన్ కదా. అవును, రైనీ అయిపోగానే దీనిలో మనం కటింగ్స్ అవి పెట్టుకున్నాం అంటే వింటర్ సీజన్ లో వస్తాయి. ఇది కొంచెం పెద్దది అవగానే దీన్ని కూడా మనం చిన్న చేసేయాలి. పని ప్రూనింగ్ చేసేస్తుంటే బాగా మొగ్గలు బాగా వచ్చి పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. ఓకే. సో ఆన్సర్ ఈస్ డాలియా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కని మొక్కలు పర్చేస్ చేసి థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.